ఎవరిది కాలర్? అదేం డాక్టర్ అలా అడుగుతావు? 145 రూపాయలు పెట్టి ఇంపోర్టెడ్ స్టిఫ్ కాలర్ కొనే దమ్ము ధైర్యం దొరబాబు తప్ప ఇంకెవరికి ఉంటాయండి? దొరబాబా అంటే డాక్టర్ ని తరమడం మీరు చేశారా, ఆయన చేశారా? మేమే. ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? మేమే తీసుకున్నాం. మీరా? అవును, ఆయన ఉంటే దొరబాబుకు చెడు జరుగుద్ది. చెడా? అవును. ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ పని మానేసి మీతో ఇకలేంటి పక్కపక్కలేంటి? మీతో నవ్వితే మా దొరబాబే నవ్వాలి, మాట్లాడితే మా దొరబాబే మాట్లాడాలి. మనం మగవాడు మీ ఒక్క కన్నెత్తి చూస్తే మేము ఊరుకోం. నోర్మి, అసలు మీరెవరా మమ్మల్ని శాసించడానికి? దొరబాబు మనుషులం. ఆ దొరబాబు నన్ను కొన్నాడు అనుకున్నారా? ఎందుకు డాక్టర్ అంత ఫీల్ అయిపోతున్నావు? అసలు టైలరింగ్ జాబ్ లో కాజాలు పుట్టుకుని బతకాల్సి నువ్వు ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నావు అంటే దానికి కారణం దొరబాబు అన్న విషయం మర్చిపోవద్దు. అంటే ఈ విషయం దొరబాబుకు తెలిసే చేశారా? తెలిసినా తెలియకపోయినా డాక్టర్ మీతో ఉండటం మాత్రం ఆయనకి ఇష్టం లేదు. మిమ్మల్ని ఎంతో అభిమానించాను, గౌరవించాను. మీరే నా దేవుడు అనుకున్నాను. కానీ మీ మనసు ఏమిటో ఇప్పుడే తెలిసింది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. వద్దు, హ్యాక్ చేయొద్దు. మీ సంగతి మొత్తం నాకు తెలిసింది. ఎదుట నవ్వుతూ అమృతం కురిపించి వెనకాల విషయాన్ని చల్లడం మీకు అలవాటని నాకు అర్థమైపోయింది. డాక్టర్? ఎస్, నేను డాక్టర్నే, కానీ మీలా యాక్టర్ని కాదు. డాక్టర్ ప్రదీప్ ని గెస్ట్ హౌస్ లో పెట్టింది గౌరవించడానికి అనుకున్నాను, కానీ అవమానించడానికి అనుకోలేదు. ఆయనకి ఇప్పుడు ఏమైంది? ఎవరన్నా ఏదైనా నోట్ చేశారా? అసలు ఏం జరిగింది? ఏం తెలియనట్టు చెప్పద్దు. అతను నా స్నేహితుడు కావడం సహించలేక ఇష్టం వచ్చినట్టు హింసించి తరిమేశారు. అసలు మీరు నన్ను ఉన్నతంగా ఆలోచించి చదివించలేదు, చీప్ థాట్ పెట్టుకుని చదివించారు. మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వెనుక మీ స్వార్థం ఉంది. ఒక పేద పిల్లని చదివిస్తున్నానని 10 మందిలో మంచితనాన్ని పెంచుకునే వంకతో నన్ను ఉంచుకోవాలనుకున్నారు. ఇంకొక మాట మాట్లాడేబట్టే ఈ దొరబాబుకి మంచి చేయడం తెలుసు, అందులో ఆడమగ తేడా తెలీదు. తప్పు చేసిన వాళ్ళని కొట్టడం తెలుసు, అందులో పెద్ద చిన్న ఆలోచన ఉండదు. మిమ్మల్ని ఉంచుకోవాలనుకోలేదు, మీ ప్రేమని పంచుకోవాలనుకున్నాను. మీరిచ్చిన ప్రేమను పవిత్రమైన పెళ్లిగా మార్చి మా వంశాన్ని పెంచుకోవాలనుకున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించానా? తెలీదు. మీరు నన్ను ప్రేమించారనుకునే నేను మిమ్మల్ని ప్రేమించాను. అలా ఎందుకు అనుకున్నారు? మీరు చదివించినందుకు ప్రేమించే అధికారం ఉందనుకున్నారా? మీరు హాస్పిటల్ కట్టించినందుకు మీకు కట్టుబడి ఉంటాననుకున్నారా? లేక మీతో చనువుగా ఉన్నందుకు అలా అనుకున్నారా? చూడండి, నేను ఇంతవరకు అభిమానంతో దానం చేశానే గాని అధికారంతో కాదు. ఒక ఆడపిల్ల నవ్వగాని 4 మాటలు మాట్లాడగాని ప్రేమించింది అనుకునేంత పిచ్చివాడిని మాత్రం కాను నేను. నా ఫ్రెండ్స్ మీరు నాకు రాసిన ఉత్తరాల గురించి ఎన్నో రకాలుగా చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు. 5 ఏళ్ల క్రితం మీ హాస్టల్లో 100 మంది అమ్మాయిల ముందు మీ కన్న తండ్రితోనే నేనే మీ దేవుడు, నేనే మీ ప్రాణం, నేనే మీ సర్వస్వం అన్నారే. ఆ క్షణం నుంచి ఈ గుడ్డి నిండుగా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి మిమ్మల్ని ఒక దేవతగా నా మనసులో ఆరాధించాను. ఆ దేవతకి ఓ గుడి కట్టిస్తున్నాను అనుకున్నానే కానీ హాస్పిటల్ కట్టిస్తున్నాను అనుకోలేదు. ఆ ప్రేమ పెళ్లిగా మారాలనుకున్నాను. తప్పే. నాలాంటి చదువులేని వాడు మీలాంటి గొప్ప చదువు చదువుకున్న డాక్టర్ని ప్రేమించడమే కాదు, కనీసం పలకరించడం కూడా తప్పే. ఈ దొరబాబుని మనిషిగానే ముచ్చటి దేవుణ్ణని చెప్పి రాయిని చేసి గుళ్ళో పెట్టి తలుపులేసి బంధించేసి అవమానించకండి. అమ్మా, తొందరగా రెడీ అవ్వమ్మా, తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చారు. తాంబూలాలా? అవునమ్మా, నీకు పెళ్లి చూపులు. బాబు, పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు ఇండియాలోనే ఉంటావా, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతావా? అమెరికా వెళ్ళిపోతానండి. ఇంకెందుకే ఆలస్యం? ఆ పెళ్లి చూపుల కార్యక్రమం కానిచ్చేయండి. ఒక్క నిమిషం అమృత. మీ నాన్న జీవితంలో మొట్టమొదటిసారి చేసిన మంచి పని ఇదే. పెళ్లి కొడుకు ఎవరో కాదు, చౌదరి గారి అబ్బాయి. ఫారెన్ లో డాక్టర్ చదివొచ్చాడంట. ఈ సంగతి దొరబాబుకు తెలిస్తే ఎంత సంతోషపడతాడు. పోనీ వెళ్ళి చెప్దామా అంటే నాకు తెలిసింది ఇప్పుడే. అందుకే ఆడపిల్లకి పెళ్లి యోగం ఎప్పుడొస్తుందో తెలియదంటారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అది తెలుగులోనే మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లో కావాలంటే నేను చెప్తా. నేను సంబంధం ఫిక్స్ చేశా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. దానికి తేడాగా ఏదన్నా ఫిక్స్ అవ్వాలని నువ్వు ఫీల్ అయ్యావనుకో, ఎంట్రీ ఎంటర్ అయిపోవచ్చు, పెట్రోల్ సీన్ లోకి రావచ్చు, కాదంటే నేనేదైనా చేయొచ్చు. మర్యాదగా రెడీ అయ్యి రా. నువ్వు వెళ్ళవయ్యా, అది వస్తుంది. నేను తీసుకొస్తా పదా. మీ నాన్న సంగతి నీకు తెలుసు కదే, తొందరగా రెడీ అవ్వు. అబ్బాయి నవ్వేశాడు అంటే ఓకే అనమాట. మంత్రి గారు, ముహూర్తాల సంగతి కూడా చూసేయండి. బామ్మ 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 బామ్మ, ఏమైందిరా? అమృతకి చౌదరి గారి అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది.
ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. వారం రోజుల్లో పెళ్లి. అక్క అక్క, ప్రెసిడెంట్ అమ్మ కత్తి తీసుకుని వచ్చేస్తుంది. ఇంట్లో ఎవర్రా? బయటకు రండి, రండ్రా. అమ్మా పక్కూరికెళ్ళింది, నాన్న సిటీకి వెళ్ళాడు. ఆహా, ఆ సిగ్గులేని దాన్ని రమ్మను. ఏవే దిక్కుమాలిని దానా, ఏ మొగ పెట్టుకుని వేరే వాడితో పెళ్లి కొప్పుకున్నావే? అంత చదువుకున్నావు, చదివించలోనే మర్చిపోయావా? వాడి మనసులో ఏముందో కనుక్కోలేకపోయావా? నీ బ్రతుకులో ఇలాంటి గొప్ప రోజులు తెచ్చిన నా మనవడినే మర్చిపోయావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే వాడు. నిన్ను మనసులో పెట్టుకునే సంబంధాలు చూడొద్దున్నాడు. రావే, బయటికి రా, లేదంటే తలుపులు పగలకొట్టి నిన్ను తీసుకెళ్లి నా మనవడికి కట్టబడతాను. అగో ఏంటి ముసల్దానా, బలవంతంగా తీసుకెళ్ళడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? నా మనవడు ఇచ్చాడ్రా. నీ కూతురు ఆ రోజు పరీక్ష పాస్ అయిన రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి నిమిషం కొన్నాడ్రా. నాతో ఖర్చు కాదని అబద్ధం చెప్పి 7 లక్షలు పోసి నీ కూతుర్ని డాక్టర్ని చేశాడ్రా. 10 లక్షలు చేసే పొలాల్ని హాస్పిటల్ కని వదిలేశాడ్రా. 25 లక్షలు పోసి హాస్పిటల్ కట్టించాడ్రా. ఇన్ని చేసిన వాడిని కాదని మరొకరితో నీ కూతురు పెళ్లి చేస్తావురా? ఏంటి తెగ వాగుతున్నావు? కావాలంటే పెళ్ళయ్యాక మీ డబ్బులు మీ మొహాన్ని కొడతాం. అయినా చదువు సంజయ్ లేనోడికి డాక్టర్ కావాల్సి వచ్చింది. డాక్టర్ దాని పక్కన పనుడుగా నిలబడడానికి కూడా నీ మనవడు పనికిరాడే. బామ్మా, వెళ్ళి ఆరంతి కూడా చూడరా. అమ్మా, దొరబాబు నువ్వు ఆపాలమ్మా, లేకపోతే ఆ దరిద్రుడి కోసం మన దొరబాబుని జైలు పాలు చేసుకోవాల్సి వస్తుంది. రా అమ్మా, ఆపమ్మా, రా తల్లి. బాబు, వద్దు బాబు. ఆగుతారు బాబు, ఆగు. మీరు తలుచుకుంటే మా నాన్ననే కాదు, మా ఇంటినే కాదు, ఈ ఊరిని నాశనం చేయగలరు. మీరు దేవుడు అంత గొప్పవాళ్ళు, దేవుడు కంటే గొప్పవాళ్ళు. దేవుడు 3వ కన్ను తెరిస్తే ప్రపంచం ఏమవుతుందో అలాగే మీ కోపం వస్తే అదే అవుతుంది. 7 ఏళ్ళు చదివించారు, నన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టారు. కానీ ఒక్కసారైనా మీ మనసులో మాట నాతో చెప్పారా? చెప్పలేదు. నా మనసులో మీ స్థానం ఏంటో మీరు గాని మీ బామ్మ గాని అర్థం చేసుకోలేదు. అందుకే ఇంత అనార్థం జరిగింది. దీనికి అంతటికి కారణమైన నన్ను చంపేశారు బాబు, చంపేశారు.